మరణాత ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును మన ప్రియ రక్షకుడనైన క్రీస్తు యేసు ప్రభు దివ్యనామమున కృపా సమాధానములు సమృద్ధిగా మనందరకు తోడయుండును గాక. ఆమెన్. మోషే సుఖోపవాస ధ్యాన దినాల ముగింపు పర్వ దినమున మన ధ్యానాంశము మోషే యొక్క ఘోష, మోషే గారి యొక్క ఆర్తనాదము, మోషే గారి యొక్క ఆవేదనం. ఒక నాయకునిగా ఇంచుమించు 20 లక్షల జనసమూహమును అరణ్య మార్గములో నడిపిస్తూ ఉన్న నాయకుడైన మోషే గారు తన యొక్క విధి బాధ్యతల విషయంలో ఎలాగున వాపోతూ, ఎలాగున చింతిస్తూ, తన హృదయాక్రందన దేవుని ఎదుట వెళ్ళ కక్కుచ్చు ఉన్నారో మనము గ్రహించి, పిల్లరా, ఈ సమయమందు మనము కూడా ఉన్న పరిణామములు బట్టి మన కుటుంబీకులను, మన బంధుమిత్రాదులను, అలాగుననే మన సంస్థలను, మన మందిరములను, మన వ్యాపారములను, మన కార్యకలాపములను నిర్వహించు ఈ యొక్క ప్రక్రియలో మనం ఎదుర్కొనొచ్చు ఉన్న శోధనలు బట్టి మనము ఎలా ఘోషిస్తూ ఉన్నాం, ఈ ఘోషకు దేవుని భాష ఏమై ఉన్నదో మనం ఈవేళ పరీక్షించుకుందాం. మన ధ్యాన వాక్య భాగము సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10 నుండి 15 వచనాలు అని మీకు మనవి చేస్తూ ఈ వాక్య భాగమును పఠించుకొని మనం ధ్యానం చేసుకుందాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేను ఈ సర్వ జనమును గర్భమున ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసి పిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చెయ్యదలిచినెడలా నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము. పిల్లరా, మోషే యొక్క ఆవేదనతో కూడిన ఆక్రందన ఎంత ఘాటుగా ఉన్నదో మనం 14-15 వచనముల ద్వారా గ్రహింపగలుగుచున్నాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చెయ్యదలచిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడలా నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. పిల్లరా, సాత్వికుడైన మోషే, మిక్కిలి వినమ్రత కలిగిన మోషే, దీనుడైన మోషే, దేవుని యొక్క స్నేహితుడైన మోషే సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ప్రకారం యెహోవా మాట వినెను. మోషే భూమి మీదనున్న వారందరిలో
మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వి మాట్లాడే మాటలు ఎంత ఆవేదనతో కూడిన మాటలు అని మనము గ్రహించిన వారమైతే, పిల్లరా, తన యొక్క ఆవేదనను, తన యొక్క మనస్తాపమును వెల్లడి చేస్తూ ఉన్నారు. ఎందుకనగా ఇశ్రాయేలీయులైన వారు ఒక్క పెద్ద సనుగు సనుగుతూ ఉన్నారు. ఏంటి వారు సనుగనగా, మాకు మాంసము కావాలి. 20 లక్షల మందికి మాంసం పెట్టాలంటే ఒక్కసారి ఊహించండి ఎంత మాంసం అవసరం. పిల్లరా, అంత మాంసం అడవిలో ఎక్కడ తేగలరు? ఈ సమయంలో వారు దేవుడు వారికి అనుగ్రహించిన మన్నాను ఆహారమును వెరచి, వారు ఈ చెవి సారము లేని ఆహారం మాకు వద్దు, చక్కగా మన్నాను వారు వేపుకుంటూ ఉన్నారు, ఎండబెట్టుకుంటూ ఉన్నారు, వారు ఏలాగు కావాలంటే అలాగున వండుకుంటూ ఉన్నారు. దేవదూతల ఆహారం వారు తింటూ ఉన్నారు. అయినా కానీ వారు దేవుని మీద సనుగుటకు ఏదో ఒక క్రొత్త కారణమును వారు వెతుక్కుంటూ ఎంపిక చేసుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మోషేపిల్లరా, మన విశ్వాస జీవితంలో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్న ఆశీర్వాదములను మనము గ్రహింపక, మనము లేని వాటిని లేక మన యొక్క మనస్సేచ్ఛను బట్టి మనము వ్యర్థమైన వాటిని ఆశిస్తూ దేవుని మీద సనుగుతూ గొనుగుతూ మనము జీవిస్తూ ఉన్నామా అనే సంగతిని మనం పరిశీలన చేసుకుందాం. పిల్లర, ఈవేళ లోకములో మనము చూస్తే ఒకవైపు రోగము, మరి ఒక వైపు కరువు, మరి ఒక వైపు భయంకరమైన బాంబులు, మరి ఒక వైపు అశాంతి, అసమాధానం కలిగి నరుడు జీవిస్తూ ఉన్న ఈ కాలంలో దేవుడు మనకు ఆహారం పెడుతూ, ఆరోగ్యము దయచేస్తూ, మనలను మన ఇంటిల్లిపాదిని సంరక్షించటను బట్టి మనం సంతుష్టి చెందక సనుగుతూ దేవుని నిందిస్తూ ఉన్నామా అనే సంగతి ఒక్కసారి ఇశ్రాయేలు జనాంగం యొక్క సమస్త దృష్టాంతం మనకు బుద్ధి కలుగుటకు రాయబడి ఉన్నది గనుక మనం ఆలోచించుకుందాం. పిల్లరా, మోషే సామాన్యుడు కారు. మోషే జ్ఞాన సంపన్నుడు. మోషే మాటల నేర్పరి. మోషే విద్యా ప్రావీణ్యుడు. మోషే సకల విద్యల యందు నేర్పరి. అపోస్తుల కార్యములు 7:22. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందునో కార్యముల యందునో ప్రవీణుడై ఉండెను. ప్రవీణుడు. అలాగుననే గొప్ప నిపుణత గల ఉన్నత విద్యావంతుడైన మోషే గారి యొక్క ఘోష. కాబట్టి ఈవేళ ఈ భయంకర వ్యాధి పరిణామములు బట్టి గొప్పవారం లేదు, పేదవారం లేదు, ప్రతి వారు ఘోషిస్తూ ఉన్నారు. పిల్లరా, రాజకీయవేత్తను లేదు, సామాన్యుడని లేదు, లేక ధనవంతుడని లేదు, పేదవారం లేదు, ప్రతి వారు ఘోషిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క బాధ దేవుని బాధగా మోషే భావిస్తూ ఉన్నారు. పిల్లరా, మోషే ప్రజల యొక్క బాధను దేవుని బాధగా తాను తలంచి తాను దేవుని మీద సనుగుతూ ఉన్నారు. పిల్లరా, ఆలోచిద్దాం. ఇది ప్రజలైన వారు మోషేకు పెట్టిన బాధ, లేక దేవుడు మోషేకు పెట్టిన బాధ అంటే ఇది ప్రజలైన వారు మోషేకు పెట్టిన బాధ, కానీ ఆయన దేవుని మీద బాధపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయా బాధలను బట్టి దేవుని బాధ పెడుతూ ఉన్నామా? యోబు గారు తన బాధలో దేవుని దూషించలేదు, కానీ
దేవుని భూషించాడు, స్తుతించారని దైవజనులు దేవదాసయ్య గారు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మోషే గారి యొక్క ఘోషలో మనం నేర్చుకోవాల్సిన పాఠములు, పిల్లరా, ఇటువంటి అనుభవాలు దేవుని యొక్క దాసులు వాక్యములో కలిగిన వారై ఉన్నారని మనం గ్రహిస్తూ ఉన్నాం. దావీదు గారు ఇటువంటి ఘోష, అలాగుననే ఆసాపు గారు, ఇర్మియా ప్రవక్త, బాప్తిస్మిచ్చి యోహాను గారు, ఇలాగున ఇంచుమించు అందరూ కూడా, కడకు బేతనియా సోదరీలు కూడా ఈ ఘోష పెట్టిన వారి జాబితాలో ఉన్నారని మనము చూస్తూ ఉన్నాం. అలాగుననే ఘోష పెట్టని వారు ఎవరనగా యేసుక్రీస్తు ప్రభువే. గెత్సెమనే తోటలో ఆవేదనలో ఆందోళనలో యేసు ప్రభు ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను తీసివేయి, నీ చిత్తమే నా చిత్తము కాదు అని దేవుని చిత్తానికి సమర్పించుకున్న గొప్ప దేవకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు మిక్కుటమైన శ్రమలో కూడా తండ్రిని దూషించలేదు. తండ్రి, నా చేతిని ఎందుకు విడనాడితివి అని ఆ ఒక్క మాటే తండ్రిని వేడుకున్నారు తప్ప ప్రభు తన శ్రమలో దేవుని నిందించలేదు. యోబు గారు తన శ్రమలో దేవుని నిందించలేదు. పిల్లరా, మోషే గారు తన శ్రమలో దేవుని ఎదుట తన కోపమంతటిని, తన రౌద్రమంతటిని వెళ్ళకక్కుచు ఎంత విపత్కరమైన మాటలు మాట్లాడుచున్నారంటే, నన్ను చంపుమో, ఈ బాధను చూడకుండా నన్ను చంపుమో. పిల్లరా, చావు కోరుకున్న భక్తులైన వారు కూడా దేవుని వాక్యములో మనకు కనబడుచు ఉన్నారు. వారిలో మనము ధ్యానిస్తూ ఉన్న మోషే గారు ఒకరు. అలాగున యెజెబెలును బట్టి ఆవేదనతో అరణ్యములోనికి వెళ్ళిపోయి బదరీ వృక్షము క్రింద అంగలారుస్తూ వేదన పడుచు ఉన్న ఏలియా గారిని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే నినవే యొక్క మారు మనస్సును బట్టి సంతోషింపక సంతాపముందుచున్న యోనా గారిని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ ఘోషిస్తూ ఉన్న భక్తుల జాబితాలో మనము చేరుదామా? భూషిస్తూ ఉన్న భక్తుల జాబితాలో మనం చేరుదామా అనే సంగతిని మనం పరిశీలన చేసుకుందాం. ఈ యొక్క శ్రమలు, ఈ కష్టాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వచ్చేవి, మనకు కరణద్దటానికి వచ్చేవి. అలాగుననే మనలను దేవుని సమరూపదారులుగా మార్చుటకు దేవుని సెలవును బట్టి వచ్చేవి అన్న మాట మనం మరువకూడదు అనే సంగతి ఈ వర్తమానము ద్వారా మీకు సెలవివ్వాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం, ఏ జనమును గూర్చి నేను చెప్పితినో ఆ జనము చెడుతనము చెయ్యుట మానిన ఎడల నేను వారికి చెయ్యి ఉద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. కాబట్టి పిల్లరా, మనము చేసిన పాపమో ప్రపంచము చేసిన పాపమో మనకు తెలియదు, కానీ ఈ భయంకరమైన కీడు పరిణమించి ఉండగా మనము దేవుని ప్రాధేయపడి, దేవుడు సంతాపపడి ఈ కీడును పరిహారము చేయనట్లు దేవుని మనం వేడుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం, నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగచేయువాడను, సమాధానకర్తను, కీడును కలుగచేయువాడను నేనే, యెహోవా అను నేనే, వీటినన్నిటినీ కలుగచేయువాడను. అలాగుననే ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండునా, యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవము కలుగునా, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా
ప్రభువైన యెహోవా ఏమీ చెయ్యడు. అందుకే దైవజనులు పాట రాశారు, చెయ్యడేమీ ప్రభువు సభకు చెప్పనిది. కాబట్టి దేవుడు తాను సంకల్పించిన కార్యం మనకు తెలియచేవారై ఉన్నారు. నేను చెయ్యబోవు కార్యం నా స్నేహితుడైన అబ్రహామునకు దాచదనా అని దేవుడే ప్రశ్నించుట మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడ మోషే గారు వాపోతూ అంటూ ఉన్నారు, దేవా ఈ భారం నాకు వద్దంటే నా మీద పెట్టావయ్యా, ఈ భారం నేను భరించనంటే నువ్వే కదయ్యా బలవంతముగా నా మీద రుద్దావయ్యా అంటూ ఉన్నారండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనములో, అలాగే నిర్గమాకాండం 4వ అధ్యాయం 10వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఈ యొక్క భాగ్యం దేవుడు అనుగ్రహించినారని మోషే గారు ఎంచి తలంచి దేవుని సన్మానింపక పిల్లరా తన వృత్తి ధర్మంలో కలుగుచున్న శ్రమలను బట్టి తాను వాపోవుట చాలా బాధాకరమని మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, మోషే గారు అంటున్నారు, నేను వారికి పెట్టుటకు మాంసం ఎక్కడిది? ఈ మాటలో మనం గ్రహించవలసిన సంగతులేమనగా, నేను వారికి పెట్టుటకు. పిల్లరా, మోషే పెడుతున్నారా, దేవుడు పెడుతున్నారా? ఆలోచిద్దాం. దేవుడే వారికి మన్నాను అనుగ్రహిస్తూ ఉన్నారు. మోషే ఇచ్చారా మన్నా? ఇవ్వలేదు. దేవుడే వారికి నీరుస్తూ ఉన్నారు. మోషే ఇస్తూ ఉన్నారా? ఇవ్వటం లేదు. కానీ మోషే ఆ భారమంతటిని తన నెత్తి మీద పెట్టుకొని ఏదో తానే చేస్తూ ఉన్నట్లు, ఏదో తానే ఇచ్చి వేస్తూ ఉన్నట్లు తాను బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మన జీవితంలో మనము కూడా ఏదో అంత మనమే చేస్తూ ఉన్నట్టు, ఏదో అంతా మనమే భరిస్తూ ఉన్నట్టు, ఏదో లోక భారమంతా దేవుడు మన నెత్తి మీదే పెట్టినట్లు మనం కూర్చొని కొన్నిసార్లు వెలువలాడుతూ ఉంటాం. కానీ ఈ బాధలను, ఈ పోషణను, ఈ ఇబ్బందులను మనము దేవుని మీద పెట్టి, మన ప్రయాసమంతా ఆయన మీద పెట్టి మనం నిశ్చింతగా ఉండుట మనకు అలవాటు ఒకపోవుట మన విశ్వాస అవస్థ అని మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. అందుకే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 6:26లో, ఆకాశ పక్షులను చూడండి, అవి ఎత్తవు కొయ్యవు కొట్లలో కూర్చుకుని అయినప్పటికీ పరలోకపు తండ్రి పోషిస్తూ ఉన్నారు, మీరు వారికంటే శ్రేష్ఠులు కారా? కాబట్టి పిల్లరా, వాటిని పోషించు దేవుడు మనలను పోషింపడా? ఇక్కడ హృదయం యొక్క భయంకరమైన దుస్థితిని, అలాగుననే వేషధారణను, అలాగుననే ఈ యొక్క ద్వంద్వ వైఖరిని మనం గుర్తింపగలుగుతూ ఉన్నాం. మనం ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు పెట్టిన బాధ్యతల విషయంలో కూడా శోధనలు వస్తాయా? దేవుడు అప్పగించిన పనులలో కూడా ఇబ్బందులు ఉత్పన్నమవుతాయా అంటే ఉత్పన్నమవుతాయి అని మనం ఆలోచించాలి. దీనికి నిదర్శనంగా మార్కు సువార్త 4వ అధ్యాయం 35-37 వచనాలు మనం చూస్తే, శిష్యులైన వారు ఆ దినమే సాయంకాలం అయినప్పుడు యేసు అద్దరికి పోవుదుమని వారితో చెప్పగా వారు ప్రభు మాటను బట్టి దోణి ఎక్కారు. 37వ వచనం, అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయాను. ప్రభు చిత్తం బట్టి వారు వెళ్తూ ఉన్నారు. ప్రభు దోణిలో వారితో పాటు ఉన్నారు. అయినా కానీ విపత్తు సంభవించింది. ఆ విపత్తులో దేవుడు తన మహిమను చూపించుకున్నారు. పిల్లరా, మనం గుర్తించవలసిన ప్రాముఖ్య అంశము, విపత్తు ద్వారా దేవుడు తన మహిమను రుజువు చేసుకుంటారు. అందుకే దైవజనులు రాసిన పాటలో, ఆపదలు మావరింప ఆదరించినావుగా, ఆపదలు రానిచ్చి ఆదుకున్నావుగా
కాబట్టి సైకిల్ నేర్పించే ప్రక్రియలో బిడ్డలైన వారు పడతారని తెలిసి వారిని పడనిస్తాం. పడినాక వారిని లేపుతాం. ఇక వారు వెనక్కి చూసి అంటారు, డాడీ నువ్వు పట్టుకోవాక, నేను వెళ్ళిపోతాను అంటారు. వారికి ధైర్యము కలిగి చేసింది వారు పడుట. అట్లా పడనివ్వకుండా వారిని మనం పట్టుకొనే ఉన్నాం అనుకోండి, ఇక జీవితాంతం మనం పట్టుకునే వారి బైకులు, వారి స్కూటర్లు నడిపించవలసిన అగత్యం ఏర్పడుతుంది. అలాగున మనలో ఉన్న భయమును కూడా దేవుడు పరిహారము చేయు నిమిత్తం, మనలో ధైర్యమును కలిగించు నిమిత్తం దేవుడు విపత్తులకు సెలవిచ్చి, ఆ విపత్తులలో ఆయన మనలను ఆదుకొని ఆదరించి సేదతీర్చువారై ఉన్నారని గ్రహిస్తూ ఉన్నాం. ఈ విపత్తు విషయంలో మనం చూస్తే వారు అడిగినది మాంసం, దేవుడు అనుగ్రహించినది 9 రోజుల మాంసం. ఎంత విస్తార మాంసం అంటే ఇంచుమించు 3 మైళ్ళ దూరం, పిల్లరా 6 అడుగుల ఎత్తులో పూరెళ్ళు పడ్డాయి. వారు 9 రోజులు తిన్నారంట. ఆ మాంసం ముక్కులో నుండి బయటకు వచ్చే అంత బీభత్సంగా వారు ఆ మాంసమును అపేక్షించి తిన్నట్లు వాక్యములో రాయబడి ఉన్నది. కాబట్టి అది దేవుని మహిమ కాదా? అందుచేతనే పౌలు గారు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో రాస్తారు, ప్రభువు శోధింపబడి శ్రమ పొందును కనుక శోధింపబడు వారికిని సహాయము చేయగలవారై ఉన్నారు. మన ప్రభువు శోధింపబడ్డారు, శ్రమ పడ్డారు గనుక మన శ్రమ ఆయనకు ఎరుకే. శ్రమ పడుచున్న మనకు సహాయము చేయుటకు ఆయన సమర్థుడై ఉన్నారని మనం చూస్తూ ఉన్నాం. అలాగుననే 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. పిల్లరా, ఈ యొక్క విశ్వాస పరీక్ష కొరకైన శ్రమ వారు జయించుటకు ఆధారమై ఉన్నట్లు మనం గ్రహింపగలుగుచున్నాం. అందుకే 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ప్రియులారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో యొక్క వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అగ్ని వంటి పరీక్షను బట్టి మనకు శ్రేష్టమైన ఆశీర్వాదము, బహుమానము, దీవెన కలుగుతుందని మనం గ్రహిస్తూ ఉన్నాం. అలాగున దేవుడు వారిని శోధిస్తూ, వారిని పరిశీలన చేస్తూ, వారిని పరీక్షిస్తూ, వారిని సంపూర్ణులుగా తయారు చేస్తూ ఉన్నారు. పిల్లరా, ఇప్పుడు పరీక్షలు జరగలేదు. అందరినీ ప్రభుత్వం పాస్ చేసేసింది. వారి మార్క్ లిస్టులు ఇంకా ఆవిష్కరింపబడలేదు. వారి మార్కులు ఎన్నో ఈ సంవత్సరం తెలియదని విద్యావేత్తలైన వారు అంటూ ఉన్నారు. కొందరు బాగా చదువుకున్న బిడ్డలైన వారు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే పాస్ అనే ఉంటుందంటండి, మార్కులు ఉండవంటండి. మరి ఏంటో ఆ సంగతి మనకి తెలియదు. తెలియని విషయాన్ని మనం ప్రస్తావించకూడదు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, పిల్లరా, వారు అత్యధిక మార్కులు సంపాదించిన జ్ఞానవంతులా, లేక వారు తక్కువ మార్కులు సంపాదించిన అజ్ఞానులా అని ఈ సంవత్సరం పరీక్ష పెట్టనందున వారి జ్ఞాన పరిమితి ఎటువంటిదో ఎవరు చెప్పలేని స్థితి. అలాగుననే మనలను సంపూర్ణులుగా చేయుటకు, మనలను పర్ఫెక్ట్గా మార్చుటకు దేవుడు మన జీవితంలో శ్రమలకు సెలవిచ్చువారై ఉన్నారని మనం గ్రహింపగలుగుచున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారం, ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను
శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగునో. శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగునో. కాబట్టి ఏ డాక్టర్ అయితే ఎక్కువ కేసులు చేశారో, ఏ డాక్టర్ అయితే ఎక్కువ పేషెంట్లను చూశారో ఆ డాక్టర్కి ఎక్కువ ప్రఖ్యాతి. అలాగని చెప్పి ఒక ధనవంతుడైన డాక్టర్ కొడుకు డాక్టర్ చదివి పిల్లరా డొనేషన్ కట్టి చదివి ఆ బిడ్డ పాస్ అయిన తర్వాత పేషెంట్లను చూడకపోతే ఆ యొక్క డాక్టర్ అనుభవజ్ఞుడైన డాక్టర్ కొడుకైనా ఆయన డాక్టర్గా పరిగణింపబడడు. ఎందుకంటే ఎక్కువ కేసులు చూడటం బట్టి ఎక్కువ అనుభవం, ఆ ఎక్కువ అనుభవమే వారిని కృతార్థులుగా సంపూర్ణులుగా తయారు చేయుటకు సాధనమై ఉన్నదని మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ సంగతులు రోమపత్రిక 5వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12, 13 వచనాల ద్వారా మనం గుర్తిస్తూ ఉన్నాం. మరి ఒక అంశం మనం చూస్తే పిల్లరా, వారి యొక్క ఆనందమును వృద్ధిపరచుటకు దేవుడు శ్రమను రానిచ్చి ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10, 11, 12 వచనములు. అలాగనే రోమాపత్రిక 8వ అధ్యాయం 17, 18 వచనాలు. ఈ వచనాలను మీరు వాక్యములో నుండి ధ్యానపూర్వకంగా పరిశీలించగలరని ఈ సమయం సద్వినియోగం చేసుకున్నటకు పిల్లరా మీకు ఉటంగిస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. అలాగుననే 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17, 18 వచనాలు. అలాగుననే పిల్లరా ఈ యొక్క శ్రమలనున్నవి వారి యొక్క విశ్వాసమును వృద్ధి చేయుటకు, అలాగుననే మనలను దేవుని ఎడల ప్రీతి గల వారిగా మార్చుటకు ఈ శ్రమలు ఆధారములై ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఏ బిడ్డ అయితే శ్రమ అనుభవిస్తూ ఉన్నాడో ఆ శ్రమ అనుభవిస్తూ ఉన్న బిడ్డ తల్లిదండ్రులకు ప్రీతికరమైన బిడ్డగా మారును అని గ్రహిస్తూ ఉన్నాం. అలాగుననే ఈ సంగతిని కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 16 నుండి 19 వచనాల వరకు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనుడు దేవదాసయ్య గారు అన్నారు, శ్రమ మంచి స్నేహితుడు. శ్రమను మనం పిలుస్తే రావాలంట, అలాగుననే మనం విసర్జిస్తే వెళ్ళిపోవాలంట. అలాగున స్పర్జన్ అనే భక్తుడు సెలవిచ్చిన మాట, శ్రమ అనే స్నేహితుడు గుమ్మం యొద్దకు వచ్చి తలుపు తట్టినప్పుడు ఎవరు అని అడిగినప్పుడు ఆ శ్రమ అనే స్నేహితుని యొక్క మాట కఠోరముగా ఉందంట. ఆ స్నేహితుని ఇంట్లోకి రప్పించి ఏమి తెచ్చావని తన చేతిని తెరిచినప్పుడు ఆ శ్రమ అనే స్నేహితుని చేతిలో శ్రేష్టమైన బహుమానం ఉందంటండి. తరువాత ఇంకో స్నేహితుడు వచ్చాడంట. ఆ స్నేహితుడే పాపము అను స్నేహితుడు. ఈ పాపము అనే స్నేహితుడు ప్రవేశించిన తర్వాత ఈ పాపమనే స్నేహితుని యొక్క మాట చాలా మధురముగా ఉందంట, చాలా వినసొంపుగా ఉందంట. ఈ పాపమను స్నేహితుని యొక్క రూపం చాలా సుందరముగా ఉందంట, స్నేహం అమోహముగా ఉందంట. కానీ హస్తం తెరిచినప్పుడు అందులో కఠోరమైన, చేదుకరమైన, విషకరమైన బహుమానం ఉన్నట్లు స్పర్జన్ గారు తన యొక్క ఉపమానములో తెలియచేసిన వారై ఉన్నారు. కాబట్టి మనము మన యొక్క శ్రమలను పరిశీలన చేసుకుందాం. పిల్లరా, మోషే యొక్క శ్రమలో దేవుడు తన యొక్క శక్తిని అనుగ్రహించి నడిపించిన వారై ఉన్నట్లు మనం చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఈవేళ ఈ ఆందోళన, ఈ ఆవేదన, ఈ మనస్తాపం అనేకులను మరణింపచేస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి బాలీవుడ్లో అనేకులైన వారు ఆత్మహత్య చేసుకొని మరణిస్తూ ఉన్నాడు. ఎందుకనగా ఈ యొక్క
మనోవ్యాకులం, మనోదుఃఖం వారు భరింపలేకపోతూ ఉన్నారు. అందుకే దావీదు గారు 89వ కీర్తన 49-50 వచనాల్లో అంటూ ఉన్నారు, ప్రభువా నీ విశ్వాస్యత తోడని నీవు దావీదుతో ప్రమాణం చేసిన తొల్లిటి నీ కృపాతిశయములెక్కడా? ప్రభువా నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొనుము. బలవంతులైన జనులందరి చేతను నా ఎదులో నేను భరించుచున్నా నిందను జ్ఞాపకము చేసుకొనుము. దావీదు కోరుతూ ఉన్నారు, దేవా నా నిందను జ్ఞాపకం చేసుకుని నా నిందను పరిహారము చేయము. అలాగున మార్టిన్ లూథర్ భక్తులకు కూడా ఎంతో నింద అనుభవించిన వారు ఉన్నారు. దైవజనులు దేవదాసయ్య గారు కూడా ఎంతో నింద వృద్ధాప్య కాలం అనుభవించిన వారు ఉన్నారు. అందరూ విడిచి విడనాడి వెళ్ళిపోయాడు, నా దోషుల నిండా కన్నీరు కార్చానని దైవజనులు వెలువలాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము మన దుఃఖములో దేవుని శక్తి మీద ఆధారపడదాం. మన మనోవ్యాకులం బట్టి మన మనోవ్యసనానికి లోను కాకుండా మనో నిబ్బరము కలిగి ఉండుటకు మనం సంకల్పించుకుందాం. పిల్లర ప్రభు అంటూ ఉన్నారు, నా ఎదుకు వచ్చేవారు ఎవరునో ఆకలి కొనరు. అలాగున పిల్లరా, ప్రభువే మన దుఃఖమును పరిహారము చేయవారై ఉన్నారు. ప్రభువే మన కన్నీటిని తుడుచువారై ఉన్నారు. మన యొక్క బంధకముల నుండి ఆయన మనల్ని విడిపించువారై ఉన్నారు. తన ఆత్మ ద్వారా మన అంతరంగ పురుషుని ఆయన బలపరచువారై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క నిందలు సనుగులు సనిగిన ఇశ్రాయేలీయులైన వారి విషయంలో దేవుడు వారికి శిక్ష విధించినట్లు సంఖ్యాకాండం 14వ అధ్యాయం 31 నుండి 38 వచనాల వరకు మనం చూస్తాం. పిల్లరా, ఈ వాక్య భాగంలో సనిగిన వారందరూ కూడా అరణ్యంలో రాలిపోయాడు. అలాగునే చెడ్డ సమాచారము తెచ్చిన 10 మంది వేగుల వారు తెగులుతో మృతి చెందాడు. మంచి సమాచారం దేవుని చిత్తానుసారముగా సమాచారం అందించిన 2 పిల్లరా యెహోషువ కాలేబులు వాగ్దాన దేశం స్వతంత్రించుకున్నారు. సంఖ్యాకాండం 14:34లో మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారం దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్లు తెలుసుకుందురు. 40 రోజులు ఆ దేశాన్ని వేగులవారు చూచి మంచి సమాచారం అందింపనందున మీరు 40 రోజుల ప్రయాస వృధా చేసినందున మీరు ఆ శిక్ష అనుభవిస్తారు. మీరు నా చేత విసర్జింపబడిన వారని తెలుసుకుంటారు. ఎంత బాధ! పిల్లరా, దేవుని సువార్తను ఈ విపత్కరమైన సమయాల్లో మనం స్వీకరిద్దాం, అంగీకరిద్దాం, గ్రహిద్దాం, అనుసరించి మనము జీవిద్దాం. పిల్లరా, మోషే గారి వలె మనము దేవుని మీద అభాండాలు వేయవద్దు. మోషే గారి వలె మనము దేవుని దూషించవద్దు. అలాగనే మరి యొక్క కోణములో మనం చూస్తే ప్రజల యొక్క భారం మోషే గారు భరిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన దుఃఖిస్తూ ఉన్నారు. కాబట్టి ఈవేళ ప్రజలైన వారి యొక్క బాధ, వారి వేదన మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని ప్రాధేయపడి అడుగుదాం, దేవా ఈ బాధ నుండి నివృత్తి దయచి, ఈ బాధ పరిహారము చేయి, ఈ రోగమును తొలగించి వేయి, అలాగునని రోగములో ఉన్న మమ్ములను మీరు స్వస్థపరచుము అని మనం ప్రభుని మోషే గారి వలె వేడుకుంటే ఆయన సహాయము చేయవారై ఉన్నారు. కాబట్టి మేలైన సహాయం దేవుడు మనకు ఈ విపత్కరమైన సమయంలో ప్రసాదించి మన నోటి నిండా నవ్వు, మన ముఖం నిండా ఆనందం, అలాగుననే మన హృదయం నిండా సమాధానం మెండుగా దేవుడు మనందరకు ప్రసాదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా,
మోషే గారు అంతా భారం తానే భరుస్తూ ఉన్నారని విలవిలలాడిపోయి మరణమును అపేక్షించినట్లు మేము చూస్తూ ఉన్నాం. నా బాధను నేను చూడకుండా నన్ను చంపుము అని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎంత వేదనకరము స్వామి. అటువంటి దుస్థితిలో, అటువంటి ఆందోళనకరమైన మనస్తాపముతో కూడిన వేదనలో ఒకవేళ మేమెవరమైనా ఉంటే దేవాన్ని అద్భుత కార్యము చేసి మోషే గారితో మాట్లాడినట్టు మాతో మాట్లాడి, దేవా మోషే గారి భారం సులువు చేయటకు 70 మందిని ఏర్పాటు చేసినట్లు మా భారమును సులువు చేయము. అలాగనే మోషే వంటి మంచి నాయకత్వమును మాకు దయచేయము. మోషే గారు ప్రజల యొక్క ఏడుపును చూచి తాను ఏడ్చిన వారై ఉన్నారు. అలాగనే మీరు కూడా మా వలె శ్రమ పొంది శోధింపబడి మాకు సహాయము చేయ సమర్థులై ఉన్నారని వింటూ ఉన్నాం. దేవా, ఎందరు ఇబ్బందిలో ఉన్నారు, మీరు వారికి సహాయం చేయండి. అలాగనే సహాయము చేయువారిని మీ సహాయముతో నింపండి. సహాయము చేయు వారికి మీ సహాయము దయచేయండి. అలాగనే ప్రభువా, ఈ వాక్యమును బట్టి మేము మనస్తాపం పరిహారము చేసుకొని మనో ఆనందం, ఉన్నతమైన ఉల్లాసం, ఉత్సాహం, సంతోషం, సమాధానం కలిగి జీవించగలుగు భాగ్యం మాకు అనుగ్రహించమని మన ప్రభువును మన రక్షకుడినై ఉన్న యేసు స్వామి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము సహవాసమును సర్వదా మనందరకు తోడయుండును గాక. ఆమెన్. మరణాత.